జనరల్గానే ఒక 10-10:30 అయ్యేసరికి మనకి టీ తాగాలని ఒక క్రేవింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో టీకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాము. బట్ ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే సొంటిని యూస్ చేసి ఒక టీ తయారు చేయబోతున్నాం, అది కూడా పాలు లేకుండా. సో ఇప్పుడు తయారు చేయబోతున్న ఈ టీలో మనకి 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఈ టీ వాడడం వల్ల మనకి కోల్డ్, కాఫ్ రిలేటెడ్ అన్ని రకాల ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఈ పర్టికులర్ టీలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన థ్రోట్లో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ ఈ టీ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్న షాంపూ మేకింగ్, సోప్ మేకింగ్, ఇట్లాంటి హెర్బల్ ఐటమ్స్ అన్నీ వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. 8886815773 అనేది మా వాట్సాప్ నెంబర్. మెసేజ్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరమ్ న్యాచురల్స్ అనేది మా ఛానల్ నేమ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 10-10:30 అవుతున్నప్పుడు మీరు ఆ టీ తాగాలని అనిపించే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఈ టీని ప్రిపేర్ చేసుకుని తాగేయండి. లేదు నాకు ఆ టీనే తాగాలి అని అనిపిస్తే కనుక ఆ టీ కూడా మీరు తాగండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ క్రేవింగ్, టీ తాగడానికి ఉండే క్రేవింగ్ అనేది స్లోగా తగ్గుతుంది. సో మిల్క్ వేసి చేసిన టీని తాగడం స్లోగా మీరే ఆపేస్తారు. కోల్డ్, కాఫ్ రావడానికి మెయిన్ రీజన్ మనకి ఇమ్యూనిటీ ఎక్కువ లేకపోవడం అండి. సో ఈ పర్టికులర్ సొంటి టీని మీరు రెగ్యులర్గా తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్లీ మనం కోల్డ్ అండ్ కాఫ్ని మనకి రాకుండా ఉంటాయి. సో ఇది పెద్దవాళ్ళు మాత్రమే కాదండి, చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. దీన్ని ఒక కషాయంలా తాగొచ్చు కోల్డ్, ఫీవర్ వచ్చిన వాళ్ళు. లేదు మాకు ఇంకా అలవాటు లేదు ఇలాంటి టీలన్నీ తాగడం అనుకునే వాళ్ళు స్లోగా అలవాటు చేసుకోవడం కోసం ఫస్ట్ టీలో మిల్క్ వేసి కాసుకునే టీలో ఒక హాఫ్ స్పూను ఈ టీ పౌడర్ వేసుకుని కాసి తాగండి. అదొక మంచి డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది, కానీ టేస్టీగానే ఉంటుంది. ట్రై చేయండి. ఇది మనం టీని తయారు చేసుకున్నప్పుడు దీన్ని మనం హనీ వేసుకుని తాగొచ్చు, లేదంటే తాటి బెల్లం వేసుకుని కూడా తాగొచ్చు. మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా వర్క్ అవుతుంది ఇది. ఈ టీలో మనం మేజర్గా సొంటిని తీసుకుంటున్నామండి. అలాగే ధనియా కూడా ఎక్కువ శాతమే వేస్తున్నాము. ఈ రెండు కాకుండా ఇంకా మనం పెప్పర్, అలాగే ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ 4 యాడ్ చేసి చేయడం వల్ల టీకి ఒక సూపర్ ఫ్లేవర్ వస్తుందండి. ఈ టీ పౌడర్ని తయారు చేయడం కోసం ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సెపరేట్గా ఫ్రై చేసేసుకోవాలి. లైట్ వేడి ఉన్నప్పుడే అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసేసుకుంటే మనకి టీ పౌడర్ రెడీ అయిపోతుంది. 2 కప్పు వాటర్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ టీ పౌడర్, ఇది ఒక 5 minutes మనం బాయిల్ చేయాలండి. ఫిల్టర్ చేసేసుకుందాం. టీ మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్ కోసం మనం హనీ కానీ, తాటి బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంది, మంచి ఘాటు ఉందండి. ఈ ఒక్క టీ తాగితే చాలు ఎంత రిలాక్సేషన్ వస్తుందంటే మామూలు టీలన్నీ ఈ టీ ముందు వేస్ట్. ఈ టీ పౌడర్ని మీరు ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. లేదు ఇంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే మీరు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అయిన నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.